ఈ శ్రేష్టమైన ఉదయ కాలంకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రసంగి 11:5. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు స్పష్టంగా మనతో ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ఏ క్రియ కూడా మనము అర్థం చేసుకోలేము. మనము మనుష్యులమై ఉన్నాము. మనుష్యులమైన మనము దేవుని యొక్క క్రియలు గ్రహించే అంత జ్ఞానం మనకు లేదు. మానవుడు అనుకుంటుంటాడు, నాకు సమస్తం తెలుసు, అన్నీ తెలుసు, నేను దేవుని కంటే గొప్పవాడిని, దేవునినే శాసించగలిగినటువంటి స్థితిలో నేను నిలబడుతున్నాను అని మానవుడు గ్రహిస్తాడు. మానవుడు ఎంత అజ్ఞానంటే, మరి తన శరీరములో ఎముకలు ఎలా ఏర్పడ్డాయి అని ఎప్పుడైనా మానవులైన మనం గ్రహించామా? నీ శరీరంలో ఒక్కొక్క ఎముక ఎట్లా రూపించాం? మీ తల్లి తయారు చేసిందా? మీ నాన్న తయారు చేశారా? లేక ఇంకెవరైనా ఏర్పాటు చేస్తే నీ శరీరంలో ఒక్కొక్క ఎముక ఎక్కడ ఉండాలనేది ఫిక్స్ చేయబడ్డాయి. ఎట్లా చేయబడుతున్నాయి? నీ శరీరంలో మరి ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? చెవులు ఉండే దగ్గర ముక్కు ఉండే దగ్గర నోరు కనుక ఉంటే మన ముఖం ఎలా ఉంటుంది? ఈ రూపమును ఎవరు అద్భుతంగా రూపిస్తున్నారు? మనకు ఏ ఎముకలు ఎక్కడ ఉండాలని తల్లి గర్భంలో ఎవరు ఎదుగజేస్తున్నారో, అంటే ఎముకలు ఎదుగుతాయి, ఎలా ఎదుగుతున్నాయో మనిషి జ్ఞానమునకు తెలియదు. కానీ ఒక మనిషి ఎదిగిన తర్వాత, దేవుడు నన్ను సృజించాడు, తల్లి గర్భంలో ఉండగా ఆయన వేళ్ళు నన్ను రూపించాయనే గ్రహింపు లేక దేవునికి విరోధిగా జీవిస్తుంటాడు. దేవుని ఎదిరిస్తూ ఉంటాడు. దేవుని భయం లేకుండా జీవిస్తాడు. దేవునికి లోబడక జీవిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నువ్వు ఎలాగా మీ అమ్మ కడుపులో ఎదిగావు అనేది నీకు తెలుసా? నువ్వు ఎదిగి నీకు గ్రహింపు వచ్చిన తర్వాత ఇది నేనని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగానంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. చూడండి, మనకు గాలి ఏ వైపు నుంచి వచ్చి ఏ వైపు వెళ్తుందో, ఎందుకు ఎక్కడ ప్రారంభమవుతుంది అనేది కూడా మానవుడు గ్రహించలేడు. కానీ సమస్తమును మరి అద్భుతంగా సృజించినటువంటి దేవుని దూషించువాడిగా, దేవునికి విరోధముగా జీవించువాడిగా మానవుడు తయారవుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇవి రెండు నీకు ఎరవు. ఎముకలు ఎలాగా ఎదిగాయో తెలియదు, గాలి ఏ విధంగా రూపించబడుతుందో నీకు తెలియదు. అలాగే సమస్తమును జరిగించు దేవుని క్రియలు కూడా నువ్వు ఎరగలేని స్థితిలో ఉన్నావు. ఈ సకల సృష్టి, నీ కంటి ముందు కనబడుతున్నటువంటి ఈ సృష్టి అంతటిని కూడా మరి సమస్తమును ఈ విధంగా క్రియపరచాలి, పని చేయాలి అంటూ వాటికి పనులను అర్పించు దేవుని కానీ ఆ క్రియలను కానీ మానవుడు ఎరగని స్థితిలో ఉన్నాడు. కనుకనే అతడు దేవుని యొద్దకు నడిపించబడలేకపోతున్నాడు, దేవుని యొద్దకు చేరలేకపోతున్నాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక రోమా 1వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. చూసారా, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఈ సమస్తమును సృష్టించినటువంటి వ్యక్తి, ఈ సృష్టికి కారకుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి ఆయన లక్షణాలు, ఆయన క్రియలు, ఆయన అద్భుతమైన శక్తి, ఆయన దేవత్వం, హల్లెలూయా, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క క్రియలు ఎలా మనం తెలుసుకోగలమంట? జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన, మన కంటి ముందు సృజించబడి ఉన్నటువంటి దేవుని సృష్టి అయినటువంటి ఒక్కొక్క వస్తువును గురించి, దేవుడు సృజించినటువంటి వస్తువులలో అతి శ్రేష్టమైన వస్తువు ఎవరంటే నువ్వే. కాబట్టి దేవుడు సృజించినటువంటి నిన్ను, ఈ దేవుని సృష్టిని నువ్వు కనుక ఆలోచించగలిగితే ఇవన్నీ ఎట్లా రూపించబడుతున్నాయి, ఇవన్నీ ఎలా వాటికవే తయారవగలుగుతున్నాయి అని మానవుడు కనుక ఆలోచించగలిగితే అర్థం చేసుకోగలడంట, తేటపడతాయంట. మానవుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే దేవుని సృష్టి గురించి ఆలోచించలేని బిజీ మ్యాన్ అయిపోయాడు. ఎప్పుడు కూడా మానవుడు బిజీగా జీవిస్తున్నందువల్ల మరి తన గురించి కానీ, తనకు దేవునికి ఉన్నటువంటి సంబంధంని గురించి కానీ, తనను సృజించినటువంటి సృష్టికర్త యొక్క సామర్థ్యాన్ని కానీ ఎరగలేని స్థితిలో మానవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలోకి మనం వెళ్తే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. 44:24, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గర్భము నుండి నిన్ను నిర్మించిన విధానం మొదట నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆయన అంటున్నాడు, నేనే సమస్తమును జరిగించేవాడను. హల్లెలూయా. సమస్తాన్ని జరిగిస్తున్నది నేనే. హల్లెలూయా. మన కంటికి కనబడుచున్న, కంటికి కనిపించని సమస్తమును జరిగించగలిగినటువంటి సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? హల్లెలూయా. నీ కంటికి కనబడుతున్నటువంటి ఈ సమస్తమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జరిగిస్తున్నాడు. మానవుడు సృజిస్తున్నటువంటి చిన్న చిన్న విషయాలు చూసినప్పుడు అతనికి ఎంత జ్ఞానం, మానవు ఎంత జ్ఞాని అని మనం అనుకుంటుంటామే. ఆ జ్ఞానిని సృజించినవాడు, అతడు జ్ఞానం కలిగి జీవించేందుకు కారకుడైన వాడు, అతని కోసం సమస్తమును సృజించిన దేవుడు ఇంక ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, సమస్తమును నేనే జరిగించువాడను. మరి నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరిచాను, భూమిని పరిచిన వాడను కూడా నేనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చూస్తున్నటువంటి ఈ పెద్ద ఆకాశం, మరి అంతము లేనటువంటి ఈ ఆకాశాన్ని సృజించిన వాడను నేనే అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క భూమిని పరిచిన వాడను నేనే అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనంలో
28వ వచనం మనం చదువుదాం. మొదట దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయనందు బతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనమంట ఎక్కడ బ్రతుకుచున్నామంట? సమస్తము సృజించినటువంటి దేవునిలో బ్రతుకుచున్నాం, దేవునిలో కదులుచున్నాము, దేవునిలో ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవునిలో ఈ సృష్టి అంతా ఉంది. ఆ సృష్టి అంతటిని తనలో ఉంచుకోగలిగినటువంటి ఆకారం దేవునిది. ఆయనలో మనము బ్రతుకుచున్నామంట, ఆయనలో మనము కదులుతున్నామంట, ఆయనలో మనము ఉనికి కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు ఎప్పుడు దేవుని దాటి బయటికి పోలేడు. ఎందుకంటే దేవుడే ఈ సమస్త సృష్టిలో ఉన్నాడు. అంటే ఏంది? ఈ సృష్టి ఆయనలో ఇమిడి ఉంది. అంత పెద్దది ఆయన రూపం. అందుకే ఆయన ఏమంటాడు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. దేవుని యొక్క క్రియలను అర్థం చేసుకోలేని మానవుడు దేవునికి విరోధంగా జీవించాలని ప్రయత్నములు చేసి చేసి ఆఖరికి తనకు తానే నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. దేవుడు మరి వాక్యం చెప్తుంది, అదే అపోస్తల కార్యములు 17:25లో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు కనుక తనకు కొదువై ఉన్నట్లు మనుషుల చేతులలో సేమింపబడువాడు కాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంట? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, హల్లెలూయా, నీకు జీవాన్ని, బ్రతికేందుకు నీకు శ్వాస, నీలో ఊపిరిని ఉంచినవాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఊపిరిని ఒకసారి నువ్వు ఆపుకొని ప్రయత్నం చేయి, బ్రతకగలవేమో? కుదరదు. ఆ ఊపిరిని ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఊపిరిని ఇచ్చేవాడు ఆయన. సమస్తమును నీకు దయచేవాడు కూడా ఆయన అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నీకు సమస్తమును తగిన కాలంలో అనుగ్రహించే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి ఆయనను మనం గ్రహిస్తున్నామా? ఆయనను మనం ఎరుగుతున్నామా? హల్లెలూయా. ఆయనను మనము ఏ విధంగా ఘనపరుస్తున్నాం? ఆయనను మనము ఏ విధంగా ధ్యానించగలుగుతున్నాం? మానవుడు దేవుని యొక్క ఆ ఉన్నతమైన శక్తిని గ్రహించలేకనే మరి దేవునిని తగు రీతిగా అనుసరించలేకపోతున్నాడు. దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో జరగడానికి అతని యొక్క అవిశ్వాసము ఆటంకంగా మారిపోతుంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఇర్మియా 32:19, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. హల్లెలూయా. ఆయన యొక్క ఆలోచన అతి గొప్పది, ఆయన యొక్క క్రియలు శక్తివంతమైనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆలోచనలు ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? దేవుడు నీ గురించి ఏ విధంగా ఆలోచించగలడు? దేవుడి నీ గురించి కనుక ఆలోచిస్తే ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అసలు దేవుడు ఎలా ఆలోచిస్తాడనేది మనం ఎప్పుడైనా గ్రహిస్తే కదా దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని మనం ఆలోచించడానికి. మనం ఎప్పటికీ మన ఆలోచనలు దేవుని ఆలోచనలు అనుకుంటాం. దేవుని ఆలోచనలు మొదట ఎలా ఉంటాయి? దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలంటే నిన్ను రూపించిన విధానాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ కొరకు ఈ సృష్టిని ఇంత అద్భుతంగా రూపించినటువంటి ఈ సృష్టిని యొక్క క్రియలను మనం తెలుసుకోవాలి. సృష్టి ఏ విధంగా పనిచేస్తుందో మనం గ్రహించుకోవాలి.
దాన్ని మనం గ్రహించగలమా? నీ కొరకు దేవుడు ఒక సృష్టిలో సూర్యుని సృజించి అది ఉదయం అంతా నీకు వెలిగివ్వాలని దాన్ని పెట్టాడంటే దేవుడి ఆలోచన ఎంత గొప్పగా ఉంది. హల్లెలూయా. మనం ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ వేసుకోగానే ఈ ట్యూబ్ లైట్ వెలుగులో నాకు అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటామే. నీ కొరకు ఒక పెద్ద సూర్యుడనే భయంకరమైన మండుతున్న గోళాన్ని, ఆ ఒక్క సూర్యుడిలో కొన్ని వేల భూములను దూర్చవచ్చంట. అంత పెద్ద సైజులో ఉన్నటువంటి సూర్యుడిని నీ కోసం దేవుడు సృష్టించాడంటే ఆయన ఆలోచన ఎంత గొప్పది. ఆయన ఆలోచనను నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆయన నీ గురించి ఏమి ఆలోచించగలడో నువ్వు ఆలోచించగలవా? హల్లెలూయా. ఆయన క్రియలు జరిగించు విషయములలో శక్తి సంపన్నుడంట. హల్లెలూయా. ఆయన క్రియలు అద్భుతమైన దేవుని శక్తిని కనబరుస్తాయి, అద్భుతమైన దేవుని సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఇర్మియా గ్రంథంలోనే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేక నుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. చూసారా, మానవుడు ఎటువంటి వాడంటే కన్నులుండి చూడలేని వాడంట, చెవులుండి వినలేని వాడంట. కన్నులున్నాయి, దేవుని క్రియలు చూడలేకపోతున్నాడు. చెవులున్నాయి, దేవుని కార్యాల గురించి వింటున్నాడే కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఏమైపోతున్నాడు? వివేకము లేనటువంటి మూర్ఖుడిలాగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాట వినండి. మరి సముద్రము దాటలేకుండానట్లు, మరి సముద్రము దాటి భూమి మీద పొరలకుండా ఉండేటట్లు మరి దానికి ఒక సరిహద్దును నేను నిర్మించాను. ఎటువంటి సరిహద్దు? ఇసుక అనే సరిహద్దు. ఇసుకతో మరి నీళ్లు దాటలేకుండానట్లు సరిహద్దు నేను నిర్మించానే. ఇసుకతో ఎవరైనా సరిహద్దు నిర్మించగలరా? మరి ఇసుకతో నేను సరిహద్దు నిర్మించాను, అది నువ్వు కళ్ళతో చూస్తున్నావు కదా. మరి దాన్ని చూసినప్పుడు నువ్వు నాకు భయపడవా? నా క్రియలను చూసి నా సన్నిధిని నువ్వు వణుకవా అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. చూడు, దేవుని శక్తి ఎటువంటిదంటే ఇసుకని దాటి నీళ్లు అవతలికి రాకూడదంటే రావు. నీవు ఒక ఇసుక పోసి ఈ నీళ్లు ఇసుకని దాటి రాకూడదు అంటే రాకుండా ఉంటాయా? కానీ దేవుని మాటకు నీళ్లు లోబడుతున్నాయి. హల్లెలూయా. మరి ఇటువంటి శక్తి కలిగిన దేవుడు మరి నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేయగలడు? నీ జీవితంలో ఆయన చెయ్యలేని కార్యం ఏదైనా ఉందా? అది గ్రహించలేక మానవుడు అజ్ఞానిగా ఒక భయముతో, ఒక వేదనతో తన జీవితకాలం అంతా కూడా వెంట ఉన్న దేవుని శక్తిని గ్రహించక ఒక అజ్ఞానిలాగా భయంలో జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని కంటే లోకమును, సాతానుని నమ్ముతున్నాడు, సాతాను యొక్క శక్తిని నమ్ముతున్నాడు. అరే, దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్ము. దేవుని యొక్క శక్తివంతమైన క్రియలు నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. సాతాను యొక్క శక్తివంతమైన క్రియలు నీ కళ్ళ ముందు చూస్తున్నావా? ఏం చూస్తున్నావు నువ్వు?
దేవుని శక్తి నీకు ప్రతినిత్యము ప్రతి విషయంలో నీలో దేవుని శక్తి కనిపిస్తుంది. నీలో దేవుని శక్తివంతమైన క్రియలు కనిపిస్తున్నాయి. మరి నిన్ను చూసిన ప్రతిసారి నన్ను ఇంత అద్భుతంగా రూపించి నా జీవితాన్ని ఇంతవరకు అద్భుతంగా నడిపించిన దేవుడు మరి నా జీవితాన్ని ఎంత గొప్ప ఆశీర్వదించగలడు. నా ప్రతి పరిస్థితిలో ఆయన శక్తివంతమైన కార్యాలు చేస్తే ఏ విధంగా నా జీవితం ఉంటుంది అని నువ్వు ఎప్పుడైనా గ్రహిస్తున్నావా? చిన్న చిన్న విషయాలకి మనం భయపడిపోతాం. చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఉలిక్కి పడుతుంటారు. తుమ్మినా దగ్గినా, ఒకడు ఏదన్నా దిష్టి తీసేసినా లేకపోతే ఇంకేదో చేసేసినా దానికి మానవుడు వణికిపోయి షేక్ అయిపోతుంటాడు. ఎందుకు షేక్ అయిపోతున్నావు? దేవుని శక్తిని నువ్వు ఎరగవు కాబట్టే షేక్ అవుతున్నావు. దేవుని గురించి ఆలోచించే తెలివి లేదు మానవునికి. దేవుని క్రియలను గ్రహిస్తే నీతో ఉన్న దేవుడు ఎటువంటి వాడో నువ్వు ఎరగతావు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని చెప్పాను. కాబట్టి ఇంత గొప్ప క్రియలు చేస్తున్నటువంటి దేవుని వలె దేవుని క్రియలు మేము చేయాలంటే ఏం చేయాలి? దేవుని క్రియలు, దేవుని యొక్క శక్తివంతమైన కార్యాల వల్ల మేము కూడా జీవించడానికి ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎందుకు మొదట నమ్మండి అయ్యా. ఆ యేసయ్యను మీరు నమ్మండి. ఆ యేసందు నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం ఇట్లుండేది కాదు. నీ జీవితం ఎంతో ఉన్నతంగా, ఎంతో ఆశీర్వాదంగా, క్షేమకరంగా ఉండేది. నీకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన పంపిన వాడైనటువంటి నన్ను నువ్వు ఎప్పుడైనా నవ్వావా? విశ్వసించావా? నేను చెప్పిన విధంగా జీవించావా? జీవించింది లేదు. కానీ ఆయన క్రియల వల్లే నేనేం చేయాలని ఎందుకు నన్ను అడుగుతావు అంటున్నాడు యేసయ్య. ముందు నా మీద నన్ను ఎందుకు విశ్వాసం ఉంచండి. మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అదే అతని బలహీనత. దేవుని శక్తిని విశ్వసించాడు, దేవుని కార్యాలు విశ్వసించాడు. లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి బలహీనమైనటువంటి శక్తి లేని కార్యాలు ఎందుకు గొప్ప విశ్వాసం ఉంటుంది. అరే, దేవుని కార్యాలు చూడండి, ఎరగండి, దేవుని శక్తిని నమ్మండి. దేవుని శక్తి నేను ఎందుకు నమ్మాలంటే నువ్వు జీవిస్తున్నావంటే అది దేవుని శక్తి వల్లనే నువ్వు జీవిస్తున్నావు. లేకపోతే మన ఊపిరి ఎప్పుడో మనల్ని వదిలిపెట్టి పోయి ఉండాలి. దేవుని ఊపిరి నీలో ఉంది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి దేవుని శక్తిని ఇప్పటికైనా నమ్ము. నువ్వు నమ్మకపోతే నీ ఊపిరి నీలో వెళ్ళిపోయి ఉండాలి. హల్లెలూయా. దేవుని నమ్మండి. దేవుడు అన్నీ చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు నీకు తోడై ఉంటే ఎవడు ఏ కార్యాలు చేయలేడు. ఎవడునో నమ్ముతావు కానీ దేవుని నమ్ముతున్నావా? దేవుని నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఎవరు ఆపజాలరు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా తండ్రి, తల్లి గర్భంలో మా ఎముకలు ఎలా ఎదిగాయో మేము గ్రహించలేకున్నాం. ఈ సకల సృష్టి ఎలా సృజించబడింది అనేది మేము ఎరగలేకపోతున్నాం. దీని వెనక దేవుని యొక్క మహోన్నతమైన క్రియలను మేము గ్రహించలేకపోతున్నాం. కానీ వ్యర్థమైన వాటిని మేము ఆలోచిస్తూ మేము భయములో, బలహీనతలో, లోకానుసారమైన జీవితంలో మేము జీవిస్తున్నామయ్యా తండ్రి. ఈరోజు నైనా మీ యొక్క క్రియలను మేము తెలుసుకునేందుకు మాకు తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. మైనా తండ్రి, మీ క్రియలన్నీ కూడా మీ శక్తిని కనబరుస్తుండగా ఆ శక్తిని మేము నమ్మగలిగేందుకు సహాయం చేయి తండ్రి. ఆ సృష్టికర్త అయిన దేవునిందు విశ్వాసం ఉంచే దేవుని క్రియ మేము చేయగలిగేందుకు కృప చూపించు. ప్రతి విషయంలో దేవునిందు విశ్వాసం ఉంచాలి. చిన్న చిన్న విషయాలు మటుకే కాదు, అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండి నన్ను, నా కుటుంబాన్ని
ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడనే విశ్వాసము కలిగిన తండ్రి, తెలివి కలిగిన బుద్ధిని మాకు దయచేయండి అయ్యా. అది లేకనే మానవుడు భయములో జీవిస్తున్నాడు. మార్పునివ్వండి, రక్షణనివ్వండి, దేవుణ్ణి అర్థం చేసుకునే తెలివినివ్వండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.